వైసీపీ ఓట్లన్నీ టీడీపీకి వెళ్ళిపోతున్నాయా? ఒక రకంగా ఇదే చర్చ. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎందుకంటే విద్యావంతులు, మేధావులు వేసే ఓట్ల మీద ఒక చర్చ అయితే జరుగుతోంది. తాజాగా చూస్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కనీవిని ఎరుగని తీరులో టీడీపీ అభ్యర్థులకు మెజార్టీలు తగ్గాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థాయిలో మెజార్టీలు వస్తాయా అని అంతా ఆశ్చర్యపోయే అంత మెజార్టీ వచ్చింది. అంటే పట్టభద్రులు ఎన్నికలు జరిగినవి ఉమ్మడి కృష్ణా, గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో. ఇక్కడ మొత్తం చూసుకుంటే 61 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి. అలాగే ఒక రకంగా ఈ జిల్లాలు కూడా రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉంటాయి. ఇక్కడ మార్పు వస్తే మొత్తం ఏపీలో మార్పు వస్తుంది. గెలుపు లేదంటే ముఖ్యమంత్రిని గెలుపు డిసైడ్ చేసే జిల్లాలు ఇవి అంటారు. అలాంటి జిల్లాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అది కూడా భారీ మెజార్టీతో ఇద్దరు అభ్యర్థులు కూడా గెలిచారు. అంటే ఒక రకంగా తమకి 40% ఓటు బ్యాంక్ ఉంది ఓడిపోయిన 2024 తర్వాత అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ని కొల్లగొడుతున్నారా? వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అటు వెళ్ళిపోతుందా? దానికి నిదర్శనమేనా ఇది అనేది. ఎందుకంటే పట్టభద్రులు, విద్యావంతులు అంటే సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ రోజుల్లో పల్లె పట్టణం అనే తేడా కూడా లేదు. కనీసం విద్యార్హత డిగ్రీ ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు మొత్తంగా ప్రతిబింబించాయా అనేదే ఇక్కడ ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే వాస్తవానికి నిరుద్యోగ భృతి చెల్లించలేదు అని చెప్తుంది వైసీపీ. టీడీపీ కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అలా అనుకుంటే నిరుద్యోగులంతా ఓటేయడం మానేయాలి, పట్టభద్రులంతా టీడీపీకి ఓటేయడం మానేయాలి. ఓకే, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీలో ఆయన గెలుస్తారు అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ పట్టభద్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏపీలో లక్షలాదిగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు అనేది వైసీపీ అంటుంది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేశామని చెప్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి, ఉద్యోగాలు కూడా వచ్చినాయి అని చెప్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు గత 10 నెలలుగా అమలు కాకపోయినా యువత మాత్రం కూటమి తరపునే ఎందుకున్నారు అంటే ఖచ్చితంగా ఏదో పప్పు బెల్లాలు పంచారు అందుకే అంతకుమించి అభివృద్ధి ఏం చేయలేదు అనేది వైసీపీ చెప్పే మాట. కానీ వైసీపీ విషయానికి వస్తే కూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెబుతున్న నేపథ్యంలో, అలాగే మొన్న ఈవీఎంల వల్లనే తాము ఓడాము, బ్యాలెట్ విధానం వల్ల కాదు అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు బ్యాలెట్ విధానంలో కూడా టీడీపీ అనే గెలిచింది. మొన్న ఈవీఎంల విధానంలో కూడా టీడీపీ గెలిచింది. అంటే ఎక్కడైనా సరే తమ గెలుపు సత్తా చూపించుకున్నామని వాళ్ళు చెప్తుంటే లేదు కూటమి మీద వ్యతిరేకత ఉంది అని వైసీపీ చెప్తుంది. అంటే ఒక భ్రమల ప్రపంచంలో ఇంకా వైసీపీ బతికేస్తుందా? అదే సమయంలో ఇప్పుడు మరి ఇటు నుంచి అటు వెళ్ళిన ఓట్లన్నీ వైసీపీ కావని ఒప్పుకుంటారా? కూటమికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఓటు శాతం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చినట్టు? కొత్తగా అయితే పైన దిగిరావు కదా. వీళ్ళ ఓట్లు వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి వెళ్ళాలి అంతే. ఇందులో కొంతమంది క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. తటస్థ ఓట్లు ఎక్కడికి వెళ్ళాలి, వైసీపీ ఓట్లు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తాయి. వెళ్లకుండా ఇంత శాతం అయితే ఏం రాదు. వైసీపీ ఓట్లు అటు వెళ్తేనే వాళ్ళ ఓటు శాతం పెరుగుతుంది, టీడీపీ ఓట్లు ఇటు వస్తేనే వీళ్ళ ఓటు శాతం పెరుగుతుంది. అందులో నో డౌట్. కాకపోతే అలా చెప్పేవాళ్ళు అలా చెప్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అయితే చేదు అనుభవం ఎదురైంది. కాకపోతే ఇప్పుడు చూస్తే ఈ ఓట్లు మావి కావు అని వైసీపీ అనగలుగుతుందా? 64% ఓటు బ్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా సెపరేట్గా ఓటు బ్యాంక్ ఏమి సెపరేట్గా క్రియేట్ అవ్వదు. వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు అటు కానీ ఇటు కానీ వెళ్లాల్సిందే అంతే. మొత్తానికి వైసీపీకి ఉన్న 40% ఓటు బ్యాంకు చిల్లు పడబోతుందా అనేదే ఇప్పుడు ఒక చర్చ.